Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 34కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. న్యూ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడవచ్చు. రామాయణం 34 ఎపిసోడ్. భరతుడికి అదే రోజు తెల్లవారుతుండగా పీడకల వచ్చింది. తెల్లవారేసరికి ఆయన మనసులో స్వస్థత లేదు. అందువలన ఆయన కాంతి తగ్గిపోయి చాలా తేజోవిహీనుగా ఉన్నాడు. ఆయన మిత్రులు ఇది గమనించి అడుగుగా భరతుడు ఇలా చెప్పాడు, నాకు తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో మా తండ్రి గారైన దశరథ మహారాజు ఒక పర్వతము మీద నుంచి కింద పడిపోయారు. పడిపోయినప్పుడు తిన్నగా వెళ్ళి పేడలో ఉన్న ఒక పెద్ద బిలములో పడిపోయారు. అందులో తేలుతూ నూనెని దోసిళ్లలో పోసుకొని తాగుతున్నారు. ఒంటి నిండా పూసుకున్నారు. తర్వాత ఆయన తన తలకి కిందికి వాల్చేసి ఉండగా నేను స్వప్నంలో ఒక ఆశ్చర్య విషయాన్ని చూశాను. సముద్రమంతా ఎండిపోయి భూమి అయిపోయింది. ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు. ఈ భూమండలం అంతా బద్దలైపోయింది. అనుకోకుండా చీకటి ఏర్పడింది. రాజు ఎక్కే భద్రగజానికి ఉండే దంతము విరిగిపోయింది. హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది. దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనుప పీట మీద కూర్చొని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకొని ఎర్ర చందనం రాసుకొని ఎర్రటి మాలలను వేసుకొని పూజ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు. అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూనిచ్చిన రథంను ఎక్కారు. ఈ స్త్రీలు ఆయన మెడలో పాసాలు వేసి ఆయన్ని రథాన్ని దక్షిణ దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్లు కనపడ్డాడో వాడు చితి మీద పడుకొని ఉండగా ఆ శరీరము కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలో చూడవలసి వస్తుంది. నాకు నా తండ్రి గారి మీద బెంగ పెట్టుకుంది. దానితో పాటుగా నా మీద నాకు ఎందుకు అసహ్యం వేస్తున్నది. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని అనిపిస్తుందని అన్నాడు. అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు. వాళ్ళని చూసిన భరతుడు, ఆర్యచ ధర్మనిరత ధర్మజ్ఞ ధర్మదర్శిని ఆరోగచాపి కౌశల్యమాత రామస్య దీపత సర్వకాలములయందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానం చేస్తూ ధర్మం వంక చుట్టూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌశల్య ఏ ప్రమాదము లేకుండా ఆరోగ్యంగా ఉన్నదా? శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయిన సుమిత్ర ఏ రోగము లేకుండా ఆరోగ్యంగా ఉన్నదా? ఆత్మకామ సదా చండీ క్రోధన ప్రాజ్ఞమాని ఆరోగ్య చాపిమే మాతా కైకేయి కిమువాచహ. మా అమ్మ కైకేయి ఎప్పుడు కోరికలతో తిరుగుతూ ఉంటుంది, చాలా కోపముతో ఉంటుంది. అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా? దశరథుడు రామలక్ష్మణుడు కుశలముగా ఉన్నారా అని అడిగాడు.
అప్పుడు దూతలు, నువ్వు ఎవరెవరు కుశలముగా ఉండాలని కోరుకున్నావో వాళ్ళంతా కుశలంగా ఉన్నారు. నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతున్నది. నువ్వు ఉత్తర దక్షిణము బయలుదేరి రావాలని వశిష్ఠుడు ఆదేశించాడని చెప్పారు. భరతుడు తన తాతగారైన కైకేయరాజు, ఆయన అసలు పేరు అశ్వపతి, దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు. కైకేయరాజు భరతుడికి ఏనుగులు, మృగ చర్మాలు, 2000 బంగారు హారాలు, 1600 గుర్రములు బహుకరించాడు. మేనమామైన యుధాజిత్ ఐరతమ యొక్క వంశములో జన్మించిన ఏనుగుల్ని, కంచరగాడిదలని, వేట కుక్కలని బహుకరించాడు. భరతుడు బహుమతులన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు. దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు. ఆయన బయలుదేరి సుధమ, హల్లది, శత్రువు, శివవహ అనే 4 నదులు దాటాడు. అక్కడి నుంచి శల్యకర్తన నగరాన్ని, చైత్రరథ నగరాన్ని దాటాడు. సరస్వతి, గంగా నదులను దాటాడు. తర్వాత వీరవస్తము అనే దేశానికి వచ్చాడు. కులీ నదిని దాటాడు. తర్వాత మహర్ణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి భగీరథి నది దాటాడు. తర్వాత ప్రాగవటం అనే పట్టణానికి చేరుకున్నాడు. తర్వాత కుట్టి కోష్టికము అనే నదిని దాటాడు. అక్కడి నుంచి ధర్మవర్ధనము, దోరణము, వరూరిద్ది అనే గ్రామాలు దాటాడు. తర్వాత ఉజ్జహాసనము అనే నగరంలోకి వచ్చాడు. తదనంతరము సరస్వతి తీర్థం అనే గ్రామానికి వచ్చి అక్కడ ఉత్తానిక అనే నదిని దాటాడు. అక్కడి నుంచి హస్తిసృష్టకము అనే గ్రామంలోకి ప్రవేశించి కుటికా నదికి దాటాడు. తర్వాత కపివతి అనే పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఏకశాల అనే గ్రామానికి వచ్చాడు. తర్వాత స్థానుమతి అనే ఊరిని దాటాడు. తర్వాత గోమతి అనే నదిని దాటి ఒక రాత్రంతా ప్రయాణము చేసి అయోధ్య పట్టణానికి చేరుకున్నాడు. తాతగారి దగ్గర నుండి బయలుదేరి అయోధ్యకి రావడానికి భరతుడికి 8 రాత్రులు పట్టాయి. ఆయన అయోధ్యకి రాగానే అక్కడున్న ప్రజల పరిస్థితిని చూసేసరికి ఆయన మనసు మరింత బరువయింది. భరతుడిని చూడగానే అందరూ తలుపులు మూసేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరూ సంతోషముగా కనపడలేదు. అప్పుడు ఆయన తిన్నగా దశరథ మహారాజు మందిరానికి వెళ్ళాడు. దశరథుడి కోసం అన్ని గదులు వెతికాడు. అక్కడున్న వారెవ్వరూ సంతోషముగా లేరు. రాజు ఇక్కడ లేకపోతే మా అమ్మ కైక మందిరంలో ఉంటాడని గబగబా కైక మందిరంలోకి వెళ్ళాడు. అక్కడున్న కైకకి నమస్కారం చేశాడు. అప్పుడు కైక భరతుడిని సంతోషముగా తన పక్కన కూర్చోబెట్టుకుని, చాలా సంతోషముగా గడిపావా? అందరూ ఆనందముగా ఉన్నారా? అక్కడి విశేషాలు ఏమిటో నాకు చెప్పమని అన్నది. అప్పుడు భరతుడు, అమ్మా, నాకు ఇక్కడికి రావడానికి 8 రాత్రులు పట్టింది. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. నా తండ్రి గారైన దశరథ మహారాజు గారికి పాదములకు నమస్కారం చేయాలని నా మనసు కోరుకుంటున్నది. నీ మందిరంలోని ఈ తల్పము మీద వారు పడుకొని ఉండేవారు కదా, వారిప్పుడు ఇక్కడ లేరు. తండ్రి గారు కౌశల్య మందిరంలో ఉన్నారా అని అడిగాడు. ఈ మాటలు విన్న కైక చాలా తేలికగా, యా గతిం సర్వభూతానాం తాం గతిం తే పితాగతం రాజమాతాత్మ తేజస్వి యయజుక సతాం గతి. చిట్ట చివరికి అన్ని భూతములు ఎక్కడికి వెళ్ళిపోతాయో మీ నాన్న కూడా అక్కడికి వెళ్ళిపోయాడు అన్నది. అప్పటిదాకా తల్లి ఒడిలో కూర్చున్న భరతుడు ఈ మాట వినగానే ఒక మదించిన ఏనుగు నేల మీద పడినట్టు కింద పడిపోయి పొర్లి పొర్లి ఏడ్చాడు. అప్పుడు కైక, ఓ రాజా, నువ్వు ఇలా నేల మీద పొర్లి ఏడవచ్చా? గొప్ప గొప్ప సభలలో కూర్చోవాల్సిన వాడివి. ఇలా నేల మీద పొర్లడమేమిటి? పైకి లేచి కూర్చో అన్నది. భరతుడు, అమ్మా, నాన్నగారు చిట్ట చివర ఏ వ్యాధి కలిగి వెళ్ళిపోయారు? రాముడికి పట్టాభిషేకం లేక ఏదన్నా యజ్ఞము చేస్తున్నారేమో, అందుకని నన్ను తొందరగా రమ్మన్నారని వచ్చానమ్మా. నాన్నగారు వెళ్ళిపోయేటప్పుడు రాముడు పక్కనే ఉండి ఉంటాడు. తండ్రి గారు వెళ్ళిపోతే అన్నగారు తమ్ముళ్ళకి తండ్రి లాంటి వాడని ఆర్యులు చెప్తారు కదా. నేను ఇప్పుడు రాముడి పాదములు పట్టుకుంటే దశరథ మహారాజు గారి పాదములు పట్టుకున్నంత సంతోషం కలుగుతుంది. అసలు దశరథ మహారాజు ఎలా చనిపోయారు? చనిపోయే ముందు ఆయన చిట్ట చివర ఏమన్నారో నాకు చెప్పమ్మా అన్నాడు. మీ నాన్న వెళ్ళిపోయే ముందు హా రామా రామా లక్ష్మణ సీత అంటూ చనిపోయాడు. చనిపోతూ ఈ సీతారామ లక్ష్మణుని తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు ధన్యులు, నేను వాళ్ళని చూడలేను కదా అని ఏడ్చి చనిపోయాడు అని కైక చెప్పింది.
మరి ఆ సమయంలో సీతారామ లక్ష్మణులు ఎక్కడున్నారు అని భరతుడు అడగగా వాళ్ళ ముగ్గురు అరణ్యములకు వెళ్ళిపోయారని చెప్పింది. అరణ్యములకు ఎందుకు వెళ్ళారు అంటే మీ నాన్న పంపించి వేశాడని చెప్పింది. భరతుడు రాముడిని నాన్న ఎందుకు పంపించారమ్మా? రాముడు ధర్మాత్ముడు. అరణ్యములకు పంపించాలంటే కొన్ని కారణాలుంటాయి. బ్రాహ్మణుల ద్రవ్యాన్ని రామచంద్రమూర్తి అపహరించాడా? పరస్త్రీని దోషబుద్ధితో చూశాడా? పరకాంతని అనుభవించాడా? యజ్ఞయాగాది క్రతువులను ధ్వంసం చేశాడా? అప్పుడే పుట్టిన పిండాన్ని నశింపచేశాడా? రాముడు ఇలాంటి పాపములు చేసేవాడు కాదు. రాముడిని అడవులకు ఎందుకు పంపించారు? రాముడితో లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు? అసలు ఏమి జరిగిందో నాకు యథాతథముగా చెప్పు అన్నాడు. కైకేయి ఎంతో సంతోషపడుతూ, నీకోసమే నేను ఇదంతా చేశాను. దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు. నువ్వు చెప్పిన దోషాలు రాముడి యందు ఉంటాయా? పరకాంతని అనుభవించడం ఏమిటి? రాముడు పరకాంతని కన్నెత్తి చూడడు. అంతటి ధర్మాత్ముడు. నీకు రాజ్యం దక్కాలని నేను దశరథుడిని 2 వరములు అడిగాను. 14 సంవత్సరములు రాముడిని దండకార్యానికి పంపించమన్నాను. నీకు పట్టాభిషేకం చేయమన్నాను. సత్యపాసములకు బుద్ధుడైన నీ తండ్రి అంగీకరించాడు. రాముడు దండకార్యానికి వెళ్ళిపోయాడన్న బెంగ చేత 2-3 రోజుల్లోనే కుంగి కృషించి నశించిపోయాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో నిన్ను ఎదిరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్నగారి శరీరం ఇంట్లోనే ఉండిపోయింది. దానిని తొందరగా తీసుకెళ్ళి ప్రేతకార్యము పూర్తి చేసి వశిష్ఠుడితో మాట్లాడి నువ్వు పట్టాభిషేకం చేయించుకో. నాకు చూడాలని ఉన్నదన్నది. ఈ మాటలు విన్న భరతుడు కైకవంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇటువంటి దారుణమైన పని చేస్తావని నేను ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఏనాడైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉందని కానీ రాముడు నాకు కంటకముగా మారుతాడని కానీ నీతో చెప్పానా? రాజ్యాన్ని నిన్ను ఎవరు అడగమన్నారు? నీకు మించిన భారాన్ని నెత్తిన మీద వేసుకున్నావు. ఇక్ష్వాక వంశంలో కాలరాత్రి ప్రవేశించేనట్లు ప్రవేశించావు. నువ్వు నాకు తల్లివి కావు. నేను నీ కొడుకుని కాదు. నిన్ను అమ్మగా విడిచిపెడుతున్నాను. ఇప్పుడే నా మొలకి ఉన్న కత్తి తీసి నీ కుతుక కత్తిరించాలి. కానీ నేను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడు. రాముడు మాట్లాడడన్న బెంగ చేత నిన్ను వదిలేస్తున్నాను. రాముడు కౌశల్యని ఎలా చూశాడో నిన్ను అలానే చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యం ఎప్పుడూ పెద్దవాడు మాత్రమే అనుభవించాలి. నేను రాజ్యం అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు? దశరథ మహారాజు కూడా రాముడి సహకారం తీసుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. నువ్వు చేసిన ఈ పాపకృత్యానికి ఇవాళ 3 దుష్కరమైన విషయాలు జరిగాయి. నా తండ్రి శరీరాన్ని విడిచిపెట్టాడు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాల అరణ్యవాసమునకు వెళ్ళిపోయాడు. ఏ పాపము ఎరుగని నా మీద రాజకాంక్ష ఉందన్న అపవాద పడింది. నేను ఎంతమందికి చెప్పుకుంటే నా మీద పడ్డ అపవాదు పోతుంది? నువ్వు తల్లివి కాదు, నాకు అపవాదు తెచ్చిన దౌర్భాగ్యురాలివి. అమ్మా, నీకు ఒక విషయం చెప్తున్నాను. ఒకానొక నాడు ఆకాశంలో కామధేనువైన సురభి వెళ్ళిపోతుండగా భూమండలము మీద ఒక రైతు విపరీతమైన ఎండలో శోషించబోతున్న 2 ఎద్దుల్ని నాగలికి కట్టి డొక్కలతో పొడుస్తూ సేద్యం చేయిస్తుంటే సురభి కన్నుల వెంట నీరు కార్చింది. ఈ భూమండలం మీద ఉన్న ఆవులు, ఎద్దులు ఆ సురభి యొక్క సంతానమే. దేవేంద్రుడు ఐరావతము మీద వెళ్తుండగా ఆయన చేతి మీద సురభి కన్నీటి చుక్కలు పడ్డాయి. దివ్య పరిణము కలిగిన కన్నీటి బిందువులు ఎవరివి అని చంద్రుడు పైకి చూసేసరికి సురభి ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఇంద్రుడు ఐరావతము దిగి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. సురభి, నాకు కొన్ని కోట్ల మంది బిడ్డలు ఉండొచ్చు. ఈ భూమండలంలో ఉన్న ఆవులు, ఎద్దులు నా శరీరం నుంచి వచ్చినవే. ఇంతమంది బిడ్డలు ఉన్నా ఈ 2 ఎద్దుల్ని రైతు పొడుస్తూ ఎండలో సేద్యం చేయిస్తుంటే నా బిడ్డల్ని ఇంత కష్టపెడుతున్నాడని దుఃఖం ఆగక ఏడిచాను అని కోట్ల మంది బిడ్డలు కలిగిన సురభి అన్నది. కౌసల్యకి ఒక్కనొక్క కుమారుడు లేక పుట్టినవాడు రాముడు, ధర్మాత్ముడు. అటువంటి వాడిని 14 సంవత్సరాల అరణ్యములకు పంపావు. కొడుకు పక్కన లేడని, భర్త మరణించాడని కౌసల్య ఎంత ఏడుస్తుందో ఆలోచించావా? నువ్వు చెప్తే రాజ్యాన్ని ఏలుతాననుకున్నావా? ఒక్కనాటికి అది జరగదు. ఇక నువ్వు బ్రతికి ఉండడము అనవసరం.
వెంటనే అంతఃపురానికి వెళ్ళి ఉరి వేసుకో, అదొక్కటే నీకు ప్రాయశ్చిత్తమని భరతుడు అన్నాడు. ఈ మాటలు విన్న కైక మీద పిడుగు పడినట్లయింది. భరతుడు వేసిన కేకలకి మంత్రులందరూ చుట్టూ చేరారు. ఈ కేకలు విన్న కౌసల్య భరతుడు వచ్చాడని గ్రహించి చూద్దామని సుమిత్రతో కలిసి బయలుదేరింది. ఇక నేను ఈ కైక మందిరంలో ఉండనని భరతుడు కౌసల్య మందిరానికి బయలుదేరాడు. భరతుడి వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు. అటువైపు నుంచి కౌసల్య సుమిత్రతో భరతుడికి ఎదురుగా భరతుడు కౌసల్య పాదముల మీద పడి ఏడిచాడు. అప్పుడు కౌసల్య భరతుడిని పైకి లేపి, రాజ్యం కావాలని కోరుకున్నావు కదా, నువ్వు లేనప్పుడు ఈ 2 వరములు అడిగి మీ అమ్మ నీ కోరిక తీర్చింది. నా కొడుకు అడవుల్ని పట్టి వెళ్ళిపోయాడు. నీకు ఎటువంటి ఆటంకము లేదు. హాయిగా ఈ రాజ్యాన్ని ఏలుకో. నాకు ఒక ఉపకారం చెయ్యి. నా భర్త మరణించాడు. ఇంకా ఈ రాజ్యంలో నా అన్నవారు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గరకు దిగిపెట్టు అన్నది. భరతుడు కౌసల్య కాళ్ళు గట్టిగా పట్టుకొని, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకున్నావా? నా గురించి నీకు తెలుసు కదా. నేను అటువంటి బుద్ధి ఉన్నవాడినా? నాకు నిజంగా రాముడు అరణ్యములకు వెళ్ళుతున్నాడన్న విషయం తెలుసుంటే నేను రాజ్యం కోరుకున్నవాడినైతే ఇటువంటి మహాపాపములు చేసిన వాడిని అవుదునుగాక. కొన్ని పాపములు చెప్పాడు. గురువుల చేత సమస్తమైన విద్యలు తెలుసుకొని కూడా ఆ విద్యలు ఆచరించినటువంటి కృతజ్ఞుడవుదుగాక. నిద్రపోతున్న ఆవుని కానీ ఎద్దుని కానీ తన్నిన వాడికి సేవకుల చేత చాలా కష్టమైన పని చేయించుకొని ఆ పనికి తగిన వేతనము ఇవ్వని వాడికి ఇంట్లో సౌందర్యవతి అయి తనని అనువర్తించే భార్య ఉండగా ఆ భార్యతో క్రీడించకుండా పరభార్యల యందు దృష్టి కలిగిన వాడికి ఋతుస్నానము చేసిన భార్య ఇంట ఉండగా అటువంటి భార్యతో సంగమించినటువంటి వాడికి ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులందరికీ పెట్టకుండా మధుర పదార్థాన్ని తానెక్కడే తిన్నవాడికి అందరూ తాగే నీళ్ళల్లో విషం కలిపిన వాడికి విషం లోహం అమ్ముకున్న వాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత కూడా వివాహం చేసుకోనటువంటి వాడికి ఋషుల దేవతల రుణము తీర్చుకోవడము కోసమని వివాహం చేసుకొని సంతానం కనున్నటువంటి వాడికి అన్నిటి మించి ప్రజల దగ్గర పన్ను తీసుకొని తిరిగి ఆ ప్రజలకి కావలసిన సదుపాయాలు కల్పించినటువంటి రాజుకి కొత్తగా ఈయనటువంటి పశువు యొక్క దూడ మల్లి పాలు తాగడానికి వస్తే ఆ పొదుగులో పాలు ఉంచకుండా ఆ పాలతో జున్ను వండుకొని తిన్నవాడికి సూర్యుడికి చంద్రుడికి ఎదురుగా నిలిచి మలమూత్రములు విసర్జన చేసిన వాడికి ఇల్లు తగలబెట్టిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు అటువంటి పాపం వస్తుందని అన్నాడు. అప్పుడు కౌసల్య, నాయనా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు, కానీ పుత్రుడు దూరముగా వెళ్ళిపోయాడన్న బాధతో అలా మాట్లాడానని భరతుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ రాత్రంతా భరతుడు ఏడుస్తూనే గడిపాడు. తెల్లవారగానే వశిష్ఠుడు మొదలైన మహర్షులు వచ్చి, నీ తండ్రి శరీరము తైలద్రోణిలో ఉండిపోయింది. ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఉత్తమ గతులు కలగవు. ఆ పనియందు దృష్టి పెట్టు అన్నారు. దశరథ మహారాజు పార్థివ శరీరాన్ని తైలద్రోణి నుంచి పైకి తీసి బయట పెట్టారు. అందరూ వచ్చి చూశారు. అక్కడి నుంచి ఆయనని శిబికలోకి పెట్టారు. తర్వాత ఆ శిబికతో శరీరాన్ని చితి మీద పెట్టారు. భరతుడు శత్రుఘ్నుడు అగ్నిహోత్రము తీసుకొచ్చి వెలిగించారు. తర్వాత అందరూ సరము నదికి వెళ్ళి స్నానము చేశారు. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో ఆడవారు కూడా చితి దగ్గరికి వచ్చేవారు. 2-3 రోజుల తర్వాత కొన్ని లక్షల గోవుల్ని బంగారాన్ని దానము చేశారు. అందరికీ భోజనాలు పెట్టారు. 13వ రోజున అశౌచం తీరిపోయాక మంత్రులందరూ కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, సింహాసనం ఖాళీగా ఉండకూడదు, మీ తండ్రి గారి కోరిక ప్రకారం నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించు అన్నారు. అప్పుడు భరతుడు పట్టాభిషేకానికి తీసుకువచ్చిన సంబరములన్నిటికీ ఒక్కసారి ప్రదక్షిణ చేసి, రామ్ పూర్వో హీనో భద్ర భవిష్యతి మహీపతి, అహం త్వరణ్యే వస్తామి వర్షాని నవపంచశ, నాకు ముందు పుట్టినవాడు రాముడు. ఈ అభిషేక సంబరములతో యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి. సింహాసనం మీద కూర్చొని రాజ్యం పరిపాలించాలి. మా నాన్నగారి ఆజ్ఞ ప్రకారం దండకార్యంలో ఉన్నాడు. రాముడికి నాకు తేడా లేదు. రాముడి బదులు నేను 14 సంవత్సరముల అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని మీరందరూ వెళ్ళి మంచి వడ్రంగులని శిల్పుల్ని తీసుకువచ్చి
రాజ్యం నుంచి రాముడు దండకారణ్యంలో ఎక్కడున్నాడో అక్కడి వరకు దారి చెయ్యండి. నాతో పాటు అయోధ్య అంతా కదిలి వెళ్ళిపోవాలి. ఇంతమంది అడిగితే రాముడు కాదనలేడు. ఇంతమంది వెళ్ళడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు. ఈ వార్త అయోధ్యలోని ప్రతి వారికి చేరింది. అందరూ ఆ వార్త విని మురిసిపోయారు. ఆ ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు ఇలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత జరుగుతుందంటే లక్ష్మణుడు ఎందుకు ఊరుకున్నాడు? మూర్ఖురాలై మా అమ్మ కైక 2 వరములు అడిగి ఉండవచ్చు. సత్యపాసముల చేత బంధింపబడ్డ దశరథ మహారాజు ఆ 2 వరములని కైకేయికి ఇచ్చి ఉండవచ్చు. కానీ రామలక్ష్మణులు దశరథుణ్ణి నిగ్రహించి రాజ్యం ఎందుకు తీసుకోలేదు? మా అమ్మకి ఎందుకు బుద్ధి చెప్పలేదు అని వారు మాట్లాడుకుంటుండగా అటువైపు నుంచి మందర వచ్చింది. కైకేయి ఇచ్చిన ఆభరణములతో ఆ మందర వెళుతుండగా చూసిన భటులు ఆమెను పట్టుకొని అసలు రామలక్ష్మణుల అరణ్యములకు వెళ్ళడానికి కారణం ఈ మందరని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు ఆగ్రహంతో తన కత్తిని తీసి ఆ మందరిని ఈడ్చుకుంటూ భరతుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ Little సమయంలో Stars Wonders channel శత్రుఘ్నుని knee subscribe, భీకరమైన like, share స్వరూపాన్ని Mario చూసి comment Chandy కైక Moreno మరియు videos go some సుమిత్ర thanks యొక్క for your support. అంతఃపురాల్లోని జనాలు